రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిన భూకంపంపై ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సీనియర్ శాస్త్రవేత్త పూర్ణచంద్రరావు గారిని అడిగి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి కూడా పరుగులు తీసి అసలు భూ ప్రకంపనలు ఎందుకు సంభవించాయని తెలుసుకునేందుకు ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ పూర్ణచంద్రరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మేము తెలుసుకున్నాం. నమస్తే సార్. ఈరోజు తెల్లవారుజామున 7:30 మధ్యలో చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఏకకాలంలో ఈ ప్రకంపనలు సంభవించడానికి కారణాలు ఏంటి, దీని తీవ్రత ఏ మేరకు నమోదైందంటారు? సో ఈ ఉదయం జరిగినటువంటి భూకంపం కొంచెం మ్యాగ్నిట్యూడ్ కొంచెం ఎక్కువగానే ఉంది, అంటే 5+ మ్యాగ్నిట్యూడ్. మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో మనకి పెద్ద భూకంపాలు రావు, ఎందుకంటే మనం చాలా స్టేబుల్ కాంటినెంట్లో ఉన్నామన్నమాట. అంటే కంపారిటివ్లీ ఇప్పుడు హిమాలయాస్ అటువైపు మనం చూస్తే కనుక 7-8 మ్యాగ్నిట్యూడ్ కూడా వస్తుంటాయి అన్నమాట. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా కంప్లీట్లీ సేఫ్ అంటానికి లేదు. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ గతంలో కూడా భూకంపాలు సంభవించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గోదావరి రివర్ బెల్ట్ అంటాము. సో ఏమవుతుందంటే నది ప్రవహిస్తున్న ప్రాంతాలన్నీ కూడా భూమి లోపల పగుళ్ళు ఏర్పడతాయి. అండ్ ఈ పగుళ్ళు అప్పుడప్పుడు వీటి సర్దుబాటు వల్ల భూకంపాలు వస్తాయి. కాబట్టి గతంలో మనం ఈ భద్రాచలం, వరంగల్, ఖమ్మం ఈ ఏరియాస్లో భూకంపాలు వచ్చినాయి గతంలో. అండ్ లార్జెస్ట్ ఎర్త్క్వేక్ మనం ఇప్పటి వరకు చూసింది భద్రాచలంలో 1969, ది మ్యాగ్నిట్యూడ్ 5.7, అంటే దీనికన్నా పెద్దదే అన్నమాట. తర్వాత ఒంగోలులో కూడా వచ్చింది 1967లో. సరే, ఆ తర్వాత ఇప్పుడే మనం చూస్తున్నాం ఇంత పెద్ద ఎర్త్క్వేక్. సో దీన్ని ఇంకొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ డేటా మా సైస్మోగ్రాఫ్ స్టేషన్స్లో రికార్డ్ అవుతుందన్నమాట. అండ్ ఆ రికార్డ్స్ని స్టడీ చేస్తే ఇంకా దీని గురించి వివరంగా మనకి అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ గోదావరి రివర్, ఆల్ అలాంగ్ ద గోదావరి రివర్ మనకి యాక్టివ్ ఫాల్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు చిన్న చిన్న భూకంపాలు సంభవించినాయి, ఇది వాటిని మనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు అంటే ఇంత పెద్ద భూకంపం వచ్చిందని చెప్పి మనం దీని గురించి చూస్తున్నాము. సో మెయిన్ భూకంపం ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దీని తర్వాత కొన్ని చిన్న చిన్న భూకంపాలు రావచ్చు ఇదే ప్రాంతంలో, ఎందుకంటే వీటిని మనం ఆఫ్టర్ షాక్స్ అంటాం. ఆఫ్టర్ షాక్ అంటే ఏంటంటే పెద్ద భూకంపం జరిగినప్పుడు అది సర్దుబాట్ల కోసం ఇంకా కొన్నాళ్ళ పాటు మనకి చిన్న చిన్న భూకంపాలు వస్తాయి. సో దానివల్ల పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. అలాగే 5 మ్యాగ్నిట్యూడ్ వల్ల పెద్దగా డ్యామేజ్ కూడా అవ్వదని అనుకుంటున్నాను. నాకు ఇంకా డ్యామేజ్ రిపోర్ట్ ఏమీ రాలేదు. కానీ జనరలీ 5 మ్యాగ్నిట్యూడ్కి ఎక్కువ పెద్దగా డ్యామేజ్ ఉండదు. సో బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలకి అంత భయపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. ఇంకేమైనా ఫర్దర్గా ఎర్త్క్వేక్స్ వస్తున్నాయేమో మా సైంటిస్టులు రికార్డ్ చేస్తున్నారు, స్టడీ కూడా చేస్తుంటారు దాన్ని. సో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. గోదావరి ప్రాంతంలోనే మనకు సంభవిస్తే అంటున్నారు కదా. ఈరోజు భాగ్యనగరంలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా భూమి 2 సెకన్ల పాటు కంపించినట్టు అక్కడ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నది. ఎట్లా చూస్తారు? అంటే బేసిక్గా భూకంపం ఒక చోట సంభవిస్తుంది, దాని తరంగాలు అవి అన్ని దిక్కుల్లోకి ప్రయాణించి వేరే ప్రాంతాల్లో కూడా మీకు ప్రకంపనల్ని కలగజేస్తాయి. అంతేగాని హైదరాబాద్లో భూకంపం వచ్చినట్టు కాదు. సో బేసిక్గా భూకంపం వచ్చిన లొకేషన్ ఒకటే ఉంటుందన్నమాట. సో బేసిక్గా హైదరాబాద్ ఈజ్ సేఫెస్ట్ జోన్ మొత్తం కంట్రీలో కనుక మనం చూస్తే. కొన్ని జోన్స్ ఉన్నాయి, అక్కడ మీకు అతిపెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉండదు. సో బేసిక్గా హైదరాబాద్కి అంత ముప్పు లేదు. సో ఈవెన్ ఇప్పుడు గోదావరి ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో కూడా మరీ చాలా పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం కనపట్లేదు. అంటే హిమాలయాస్లో వచ్చినట్టుగా లేదా మన టర్కీలో చూసాం మనం భూకంపం, ఆ విధంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దీన్ని స్టేబుల్ జోన్ అంటాము. కాకపోతే మీకు ఎక్కడైనా నదులు ప్రవహించే ప్రాంతాల్లో కొన్ని పగుళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. వాటి వల్ల అప్పుడప్పుడు ఇలాంటి భూకంపాలు వస్తూ ఉంటాయి. కానీ దానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. భూ ప్రకంపనలకు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులే అనుకోవచ్చు అంటారా? అలా ఉండదండి. అంటే చిన్న చిన్న భూకంపాలు ఏవైతే క్లోజ్ టు సర్ఫేస్ భూకంపాలు ఏవైతే వస్తాయో వాటికి వర్షపాతానికి సంబంధం ఉంటుంది. కొన్ని స్టడీస్ దీని మీద స్టడీస్ అయినాయి. కానీ పెద్ద భూకంపాలు దే హ్యాపెన్ ఓన్లీ డ్యూ టు ప్లేట్ టెక్టానిక్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ ఖండాలు ఏవైతే ఉన్నాయి పెద్ద పెద్దవి, ఇవి ఢీకొన్నప్పుడు మనకి అతిపెద్ద భూకంపాలు వస్తాయి అన్నమాట. సో అటువంటిది మనకి పరిస్థితి ఇక్కడ లేదు తెలుగు రాష్ట్రాల్లో. అటువంటి ప్లేట్
సంబంధించిన ప్లేట్ బౌండరీ ఏమీ లేదు ఇక్కడ. మనకి ప్లేట్ బౌండరీస్ అంటే హిమాలయాలు, తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియా, అండమాన్ ఈ ప్రాంతాలు, లేదా గుజరాత్ కచ్ ఏరియా, ఇవి ప్లేట్ బౌండరీస్కి దగ్గరలో ఉన్నాయి. అక్కడ ప్లేట్లు ఢీకొనడం వల్ల అతిపెద్ద భూకంపాలు వస్తాయి. వేరేస్ తెలుగు రాష్ట్రాలు దే ఆర్ స్టేబుల్ కాంటినెంట్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చే భూకంపాలు జనరల్గా చిన్నవే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు మనం తెలుగు రాష్ట్రాల్లో 5.7 మ్యాగ్నిట్యూడ్ కన్నా ఎక్కువ చూడలేదు. అది కూడా 1969లో వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ చిన్న చిన్న భూకంపాలు వస్తాయి ఖచ్చితంగా. అవి మనం ఫీల్ అవ్వకపోవచ్చు. కాకపోతే మా సెస్మోగ్రాఫ్ రికార్డ్స్లో అవి అంటే ఇవి రికార్డ్ అవుతాయి. అంటే మేము వీటిని స్టడీ చేస్తూ ఉంటాము. కానీ ప్రజలు అంత భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి దీనివల్ల డ్యామేజ్ కూడా అంత ఎక్కువ అయి ఉండకపోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే కనుక రిపోర్ట్ చేయడం బెటర్ అన్నమాట. సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఒకవేళ ఎర్త్క్వేక్స్ వచ్చినా దయచేసి మీరు కంగారు పడద్దు. మీరు అంటే ఇల్లు వదిలేసి బయట రోడ్డు మీద నిలబడాల్సిన అవసరం అయితే లేదు. అంటే భూ ప్రకంపనలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాత్రి సమయంలో కానీ తెల్లవారుజాములో కానీ సంభవిస్తుంటాయి, ఎందుకంటారు? అలా ఏమి ఉండదండి. అంటే భూకంపాలు ఈ టైంకే రావాలని అలా ఏం లేదు. అంటే అట్లీస్ట్ స్టడీస్ ఇంతవరకు జరిగిన స్టడీస్లో అటువంటి ప్యాటర్న్ ఖచ్చితంగా ఏమీ కనపడలేదు. అప్పుడప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ బట్టి వర్షాకాలంలో మీకు కొన్ని చోట్ల షాలో అర్త్క్వేక్స్ అంటే మనకు సర్ఫేస్కి దగ్గరగా ఉన్న అర్త్క్వేక్స్ కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా రిజర్వాయర్స్, డ్యామ్స్ ఉన్న చోట అది జరుగుతుంది. కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్నది పెద్ద భూకంపాల గురించి. సో పెద్ద భూకంపాలు ఖచ్చితంగా ప్లేట్ల కదలిక వల్ల మాత్రమే వస్తాయి. వాటికి వాతావరణంతో లేదా వర్షపాతంతో సంబంధం లేదు. భూ ప్రకంపనలు సంభవించినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ కానీ మన తెలుగు రాష్ట్రాలకు కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం మామూలుగా యాజ్ పర్ గైడ్ లైన్స్ మనం గనక ఇళ్ళు కట్టుకుంటే మనకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనది జోన్ 2 లేదా జోన్ 3 హజార్డ్ జోన్. ఇప్పుడు మన ఇండియాలో సైస్మిక్ హజార్డ్ జోన్స్ ఉన్నాయి, జోన్ 2, 3, 4, 5. సో మనం జోన్ 2లో లేదా జోన్ 3లో ఉంటాం. అండ్ గోదావరి వ్యాలీ దగ్గర కూడా నేను చెప్పినట్టుగా 5 మ్యాగ్నిట్యూడ్ 5+ కన్నా ఎక్కువ జనరల్గా రావు. సో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే, మన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో యాజ్ పర్ గైడ్ లైన్స్ కరెక్ట్గా ఉంటే చాలు, అది విల్ బీ సేఫ్. ఇప్పుడు అదే మనకి నార్త్లో ఇప్పుడు హిమాలయాస్ దగ్గర అయితే దాన్ని మామూలు కన్స్ట్రక్షన్ కూడా సరిపోదు. సో వీ గో ఫర్ వాట్ ఈస్ కాల్డ్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ అంటారు. సో అవి వాటిని కొంచెం స్పెషల్గా కన్స్ట్రక్ట్ చేస్తే కానీ అవి సేఫ్గా నిలబడవు. మనకి ఆ సిచ్యువేషన్ హైదరాబాద్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అంత భయపడాల్సింది లేదు. కానీ కన్స్ట్రక్షన్ వీక్గా లేదా రాంగ్ కన్స్ట్రక్షన్స్ చేసిన చోట కొంచెం డెఫినెట్గా రిస్క్ పెరుగుతుందన్నమాట. అండ్ భూకంపం వచ్చినప్పుడు అంటే కంగారు పడటం కాదు, మనకి అవకాశం ఉంటే బయటకు వచ్చేయడం బెటర్ బిల్డింగ్లోంచి. ఎందుకంటే బిల్డింగ్ ఒకవేళ వీక్ అయ్యి కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బయట స్థలంలో మనం మామూలుగా ఓపెన్ గ్రౌండ్లో నుంచుంటే ఏమీ కాదు. ఎందుకంటే భూమి షేక్ అవుతుంది తప్ప మనకి ప్రమాదం యూజువల్గా భూకంపం వల్ల ప్రమాదం రాదు. ప్రమాదం వచ్చేది బిల్డింగ్స్ వల్ల. అందుకే అంటారు ఎర్త్క్వేక్స్ డోంట్ కిల్, బిల్డింగ్స్ డూ. సో బిల్డింగ్స్ వీక్ బిల్డింగ్స్ అయి ఉండి అవి మన మీద పడడం వల్ల ప్రమాదం ఉంటుంది అంతే తప్ప భూమి షేక్ అవ్వడం వల్ల ప్రమాదం పెద్దగా ఉండదు. సో జనరల్గా మనకు అవకాశం ఉన్నప్పుడు బిల్డింగ్స్లోంచి బయటకు వచ్చి ఓపెన్ గ్రౌండ్స్ దగ్గర నిలబడితే సేఫ్ ఉంటుంది. అలాగే మీరు బయటకు వచ్చే అవకాశం లేదు అనుకుంటే కనుక మెయిన్గా మన మీద ఏ వస్తువులు పడకుండా చూసుకోవాలి. అంటే యూజువల్గా భూకంపం వచ్చినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అల్మారాస్ మీద ఉన్న సూట్ కేసులు కానీ అలాంటి వస్తువులు ఏమైనా నెత్తి మీద పడడం వల్ల ప్రమాదం వస్తుంది. సో మీకు ఏమైనా టేబుల్ లాంటిది కానీ ఏదైనా ప్రొటెక్షన్ లాంటిది ఉంటే దాని కింద ఒక ఫ్యూ సెకండ్స్ దాని కింద కూర్చుంటే సరిపోతుంది. ధన్యవాదాలు సార్. ఇది పూర్ణచంద్రరావు గారు చెప్తుంది. ఈరోజు సంభవించినటువంటి ప్రకంపనలు పెద్దగా ఏం లేవని, దీంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు భయాందోళనకు గురి కావద్దని కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.